దేవుడు రక్తం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. దేవుడు రక్తం మనల్ని ఏం చేస్తుంది, దేవుని రక్తం మనకేమి మేలు చేసింది అనే విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. సరే, ఇక్కడ వాక్యము భాగంలో రాయబడినట్టుగా యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేసిందంట, పాప క్షమాపణ కలుగు చేసిందంట. పాప క్షమాపణ కలుగు చేసింది అనేకుల కొరకు అని అక్కడ రాయబడింది. అంటే ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము సిందించబడుతున్న నిబంధన రక్తము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము గమనించాల్సింది ఏంటంటే, మానవుల కోసము ఒకే ఒక వ్యక్తి రక్తం చిందించాడు, ఒకే ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు అని అంటే యేసు ప్రభు తప్ప ఎవరు లేరండి ఈ లోకంలో. యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. ఈరోజు మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో, మా తమ్ముడు నా కోసం ప్రాణం పెడతాడు, నా చెల్లి నా కోసం ప్రాణం పెట్టద్ది, నా అక్క నా కోసం ప్రాణం పెట్టద్ది, నా ప్రేయసి నా కోసం ప్రాణం పెడుతుంది, నా ప్రియుడు నా కోసం ప్రాణం పెడతాడు, నా తల్లిదండ్రులు నా కోసం ప్రాణం పెడతాడు, నేను కట్టుకున్న భార్య నా కోసం ప్రాణం పెట్టద్ది, నేను చేసుకున్న భర్త నా కోసం ప్రాణం పెడతాడు, నేను ఆత్మీయులుగా ప్రేమిస్తున్న వారు నా కోసం ప్రాణం పెడతాడు, నా స్నేహితుడు నా కోసం ప్రాణం పెడతాడు అని మానవుల ఒక భావము, మానవుల ఒక మనస్తత్వం, మనుషులు అనుకునే విధానం ఇది. అయితే ఈ లోకంలో చూసినప్పుడు ఎవరు కూడా ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో తన ప్రాణము కంటే ఎదుటివాడు ప్రాణాన్ని ప్రేమించేవారు ఈ లోకంలో లేరు. ఆమేన్. తన ప్రాణము కంటే ఎదుటివారు ప్రాణాన్ని ప్రేమించేవారు ఈ రోజుల్లో కానరావటం అరుదు. అది యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు తన కొరకు వచ్చినోడు కాదు, మన కొరకు వచ్చినోడు. యేసుక్రీస్తు ఆయన సుఖపడటానికి కాదు, ఆయన పొందుకోవటానికి కాదు, నీవు పొందుకోవటానికి, నువ్వు సుఖపడటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చింది నీ పాప విమోచన కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నువ్వు పాపం నుంచి విడుదల పొందటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాడు. ఒకసారి ఒక సహోదరుడు అనుకుంటున్నాడు, ఇలాగనే వాళ్ళ తల్లి అనుకుంటున్నది, ఇలాగనే తన భర్త అనుకుంటున్నాడు, ఇలాగనే తన భార్య అనుకుంటున్నది. వీళ్ళందరూ తోడున్న వాళ్ళందరూ మరణించారు. ఒకే కూతుర్ని తన తమ్ముడికి కట్టబెట్టింది. ఈమె అనుకున్నది, నాకున్నదంతా నా కూతురే, నాకున్నదంతా నా తమ్ముడే అని తమ్ముడికి కావాల్సిందంతా కూడా చేస్తున్నది. కూతురు అడిగిందంతా ఇస్తున్నది. తమ్ముడు అంటే ఏ తమ్ముడు అంటే కూతురుని గమనించాలి, కూతురుని చేసుకున్నది కూడా తమ్ముడే. ఆ తమ్ముడు అడిగిందంతా ఇస్తున్నది. అలాగ అంత ఆస్తి అంతా కూడా పంచి పెడుతున్నది. అయితే ఇంకొక కొడుకుండు, ఈయన దూరదేశంలో బయట దేశంలో పనిచేస్తున్నాడు. ఈయన బయట దేశంలో పనిచేస్తున్నప్పుడు ఈ కొడుకు కూడా వచ్చి గమనించాలి, ఈ కొడుకు కూడా వచ్చి తల్లిని ప్రేమించేవాడని ఈ తల్లి అనుకునేది. అయితే చివరి కాలంలో ఆమె మంచాన్ని పడింది. ఆమె పక్షవాతంతో మంచం పడినప్పుడు మరి బాధతో ఉన్నప్పుడు ఈ పక్కింటి వారు అక్కింటి వారు అంతా చూసి ఆమెకి ఒకరోజు 2 రోజులు చాకిరీ చేశారు. ఈమె ఒక్కతే కదా, కొడుకేమో బయట దేశం ఉంది, కూతురేమో ఇంకొక తమ్ముడికి ఇచ్చింది, తమ్ముడు ఇంకొక ప్రాంతంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఈమె ఒక్కతే కాలు చేయి పడిపోయింది. ఇప్పుడు పక్షవాతంతో ఉంది, మంచంలో ఉంది. ఈమెను చూసేవారు లేరు. పక్కన ఉన్నవారు అక్కన ఉన్నవారు అంతా 1 రోజు 2 రోజులు 3 రోజులు చూసుకున్నారు. 4వ రోజు కూతురికి తెలియపరిచారు. కూతురు వచ్చింది, అమ్మని తీసుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. 4 రోజులు బాగా కూతురు మంచిగా తల్లిని చూసుకుంటూ వచ్చింది, చాకిరీ చేసుకుంటూ వచ్చింది. మళ్ళా 4 రోజులు అయిన తర్వాత సొంత తమ్ముడికి ఇచ్చిన తమ్ముడే, నువ్వేం చూసేది, మనం ఎందుకు చూడాలా, మీ అన్నదమ్ముడు లేడా, ఎక్కడో మీ అన్నదమ్ముడు అక్కడ ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ కష్టపడాలి, మనం ఎందుకు ఈ భారం అయ్యాలా, మీ అన్నదమ్ముడు చూస్తాడు కదా, మీ అన్నదమ్ముడికి చెప్పవు, మీ అన్నదమ్ముడిని ఫోన్ చేయి తెలియపరచు అంటుంది. సరే అన్నకు ఫోన్ చేస్తుంది. అన్నకు ఫోన్ చేస్తే అన్న
ఏ సమాధానం లేదు. వస్తానంటున్నాడు కానీ ఆయన రానంటున్నాడు. ఇలాగ గడిచిపోతుంది. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3వ నెల తమ్ముడికి ఓపిక పట్టుకోలేక, అంటే అల్లుడు అతని తమ్ముడు అతని తమ్ముడికి ఓపిక పట్టుకోలేక, ఎందుకు అసలు మనం చూడాల్సి ఉంది, మనకే ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మన పిల్లలు ఉన్నారు, మనకని కుటుంబం ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఎంత శాఖరు ఉంది, నువ్వు ఈమె నిమిత్తం పనికి పోకుండా ఈరోజు ఇంట్లో కూర్చొని ఈరోజు నువ్వు పిల్లలు భవిష్యత్తు అనుకోకుండా పిల్లలకి ట్యూషన్ చెప్పే సమయంలో కూడా నీ తల్లిని చూసుకుంటూ పిల్లలు భవిష్యత్తు పాడు చేస్తూ ఉన్నావు. ఇలా చేస్తున్నప్పుడు ఈ మనకెందుకు భారం, మనకెందుకు ఈమె అసలు ఇంకా అంత అయిపోయింది కదా, తీసిపోయి వదిలిపెట్టు అని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తీసిపోయి భార్య ఏం చేసిందంటే తల్లింట్లోని వదిలిపెట్టి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఇదే తమ్ముడు ఇదే కూతురు ఒకరోజు అత్త బాగున్నప్పుడు అన్నీ పెట్టేసుకున్నారు, అన్నీ తిన్నారు, తనకు సర్వస్వం మా తల్లి ఈమె అని ఆ ప్రేమ చూపించిన ఈ తమ్ముడు తీరగా ఏం చేశాడంటే ఈ శాఖరి తట్టుకోలేక, ఈ ఖర్చు తట్టుకోలేక తీసిపోయి వదిలిపెట్టమని భార్యను బలవంతం చేస్తే తీసిపోయి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఆ పక్కన ఉన్నవారు మళ్ళీ 2 రోజులు 3 రోజులు చూసి కొడుకు ఫోన్ చేశారు. అయ్యా మీ చెల్లి కూడా చూసేది లేదు, మీ చెల్లి కూడా తీసుకొచ్చి వదిలిపెట్టింది, నువ్వు వచ్చి చూడయ్యా, మరి వచ్చి మీ అమ్మను వచ్చి తీసుకొని పోయా అని పక్కన ఉన్నవారంతా చెప్తే వారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఫోన్ చేసిండ్రో ఫోన్ చేసిన కొడుకు పోదామని చెప్పి ప్రతిరోజు అలాగనే పోదాం అన్ని రోజులు నెట్టేసుకుంటూ వచ్చాడు. ఆమె చూసేవాళ్ళు లేరు, చాకిరీ చేసేవాళ్ళు లేరు, మంచంలో మరణించిన తర్వాత మరణం గురించి పక్కన ఉన్నవారు కొడుకు ఫోన్ చేసి, అయ్యా మీ అమ్మ చనిపోయింది అయ్యా, వచ్చి ఆఖరి కార్యాలు చేయాలి కదా, నువ్వు రాయా అంటే మరి పోదామని బయలుదేరేటప్పుడు భార్య అంటుంది, ఏమండి బాగున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మనం పోలేకపోతే ఇప్పుడు చచ్చిపోయినప్పుడు మనం ఆడపోయి నిలబడి పనులన్నీ కార్యక్రమాలను చేస్తే అది ఊరంతా మనల్ని ఏమంటుంది, కాబట్టి అప్పుడు మనకి తీరిక లేదు, ఇప్పుడు తీరిక లేనట్టుగా మనం ఉంటే సరిపోద్దిలే, మీ చెల్లి ఉంది కదా చూసుకుంటుందిలే, మీ తమ్ముడికి పెట్టింది కదా అన్నీ, మీ తమ్ముడికి వచ్చి చూసుకుంటాడులే అనేది. తమ్ముడు ఆడికొచ్చాడు, చెల్లి ఆడికొచ్చింది. తీరా ఆమెని పారిచేసి గమనించాలి, అసలు కొడుకు కదా కూర పెట్టాలి, మనకేం అవసరము, కావాలంటే మన కూరతో ఉందాం అంతే, మనము ఈ బాధ్యత అంతా చేయకూడదు, మనకి ఇవన్నీ చేస్తే మన కీడు వస్తుంది, మనకి ఇవన్నీ చేస్తే మనకి ఇబ్బంది కలగద్ది, మన ఇంటి పేరు వేరు వాళ్ళ ఇంటి పేరు వేరు, కాబట్టి ఇవన్నీ నేను చేయను అని అడ్డం తిరిగాడు తమ్ముడు కూడా. తీరగా ఎవరో దూర చుట్టము వాళ్ళ ఇంటి పేరటోళ్ళు వచ్చి ఆమెను తీసుకుపోయి భూస్థాపన చేశారు. ఆమె అనుకున్నది నా తమ్ముడు లేనని చూసుకుంటుంది అనుకున్నది, ఆమె అనుకున్నది నా కూతురు లేనా నన్ను చూసుకుంటుంది అనుకున్నది, ఆమె అనుకున్నది నా కొడుకు లేనా నన్ను చూసుకుంటుంది అనుకున్నది, ఆమె అనుకున్నదిలే మరి నా పక్కింటి వారు అక్కింటి వారు నన్ను చూసుకుంటుంది అనుకున్నది. కానీ చివరికి ఎవరు కూడా చూసుకోలేని పరిస్థితి అయిపోయింది, ఎవరు చూసుకోలేదు. చివరికి ఆమె అనాథ మరణం పొంది ఎత్తేసేవాళ్ళు కూడా ఎవరో 3వ మనిషి వచ్చి తీసేసే పరిస్థితి అయింది. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎక్కడండి? ఏది తమ్ముడి ప్రేమ, ఏది కూతురి ప్రేమ, ఏది కొడుకు ప్రేమ, ఏది కోడలి ప్రేమ, ఏది స్నేహితులని, పక్కింటి వారు, బంధువులని, పక్కన ఉన్నవారు, ఏది ప్రేమ? అప్పుడు ఏ సంబంధం లేని యేసయ్య మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడే, ఏ సంబంధం లేన యేసయ్య వచ్చి మనల్ని ప్రేమించాడే, ఏ సంబంధం లేని దేవుడు వచ్చి మనల్ని పాపిగా బ్రతుకుతుంటే, నీచుడిగా బతుకుతుంటే, దుర్మార్గుడిగా బతుకుతుంటే, ఎందుకు మన పనికిరాని వారుగా ఉంటున్నప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదా? మనల్ని ప్రేమించలేదా? ఈరోజు నాకు వాళ్ళు ఉన్నారులే, నాకు వీళ్ళు ఉన్నారులే, నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారులే, నేను వీళ్ళు ప్రేమిస్తున్నారులే, నా కోసం వాళ్ళు ప్రాణం పెడతారులే, నా కోసం వాళ్ళు నిలబడతారులే, నన్ను వాళ్ళు చూసుకుంటారులే, ఆఖరి సమయంలో వాళ్ళు నన్ను ఆదుకుంటారులే, ఆఖరి సమయంలో వాళ్ళని ఎవరండి ఈరోజు హాస్పిటల్లో కొడుకుని తీసుకొచ్చి తల్లిదండ్రులు తీసుకొచ్చి, అయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదయ్యా, ఎంత ఖర్చైనా పర్వాలేదా డాక్టర్ అయ్యా, మీరు నా బిడ్డను బతికించయ్యా, ఎంత ఖర్చైనా పర్వాలేదయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా అని హాస్పిటల్లో తల్లిదండ్రులు చూస్తున్నాం. అదే వయసు అయినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, బాధతో ఉన్నప్పుడు బిడ్డలు తీసుకొచ్చి తల్లిదండ్రులని, అయ్యా
నా తల్లిని నా తండ్రిని బతికించండి రయ్యా, మా అమ్మని బతికించండి రయ్యా, మా నాయన బతికించండి రయ్యా, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదయ్యా మా నాయన బతికించు, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదయ్యా మా అమ్మను బతికించు అని కొడుకులు ఈరోజు హాస్పిటల్ కానొస్తున్నారా? ఏ కొడుకన్నా ఈరోజు అటువంటి, మీరు ఎన్నో హాస్పిటల్కి పోతున్నారు, మీరు ఎన్నో హాస్పిటల్ చూస్తుంటున్నారు. ఏ కొడుకులైనా తల్లిదండ్రుల కోసము నా తల్లిదండ్రులు బతకాలా, నా తల్లిదండ్రులు బాగుండాలా, నా తల్లిదండ్రులకి ఎంత డబ్బైనా మేము పెట్టుకుంటాం బ్రతికించయ్యని అనే బిడ్డల్ని హాస్పిటల్లో చూడగలుగుతున్నామా? కానీ తల్లిదండ్రులను చూడగలుగుతున్నాం. బిడ్డల కోసం ఇల్లులు అమ్మే తల్లిదండ్రులను చూడగలుగుతున్నాం. బిడ్డల కోసం తాలిబొట్టు అమ్ముకునే తల్లిని చూడగలుగుతున్నాం. బిడ్డల కోసం ఒడిబెట్టుకొని అడుక్కొని బ్రతికిచ్చిన తల్లిని చూడగలుగుతున్నాం. బిడ్డల కోసము చెమటగా ఆడుస్తున్న తండ్రిని చూడగలుగుతున్నాం. బిడ్డ కోసము తన ప్రాణమే, తన ప్రాణము, ఆయుష్, తన సమస్తము అమ్మిన బిడ్డల్ని బ్రతికించుకోవాలి, చదివించుకోవాలని తల్లిదండ్రులు చూడగలుగుతున్నాం. కానీ ఈరోజు అటువంటి బిడ్డలు ఈరోజు ఎక్కడండి తల్లిదండ్రుల ప్రేమ? ఎక్కడండి బిడ్డల ప్రేమ? ఎక్కడండి తల్లిదండ్రుల ప్రేమ? నిజమైన ప్రేమ ఎక్కడ లేదండి, దేవుల్లో ఉంది, యేసయ్యలో ఉంది. ఆయన ప్రేమే వేరు, ఆయన ప్రేమే వేరు, ఆయన ప్రేమే. ఈరోజు ఎందరో తల్లిదండ్రులు అనాథగా, ఎందరో తల్లిదండ్రులు ఈరోజు ఆ హాస్పిటల్కి చూపించయ్యా నాకు ఒళ్ళు బాగలేదయ్యని ఏడిసే తల్లిదండ్రులు లేరా? అయ్యా ఒక పూటను ముద్దు పెట్టయ్యా అని ఏడిసే తల్లిదండ్రులు లేరా? అయ్యా ఒక పక్క మేము ఉంటామయ్యా అనే తల్లిదండ్రులు లేరా? అయ్యా మాకు చివరి సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దన్నయ్యా అని ఎందరో తల్లిదండ్రులు ఏడుస్తున్న తల్లిదండ్రులు. ఏది కొడుకుల ప్రేమ? ఏది కూతురుల ప్రేమ? ఏది ఈరోజు బంధువుల ప్రేమ? ఏది ఈరోజు ఏదండి ఈరోజు ప్రేమ? ప్రేమ అంటమే మాటల్లో, పదాల్లో ప్రేమ ఉంది కానీ హృదయంలో ప్రేమ లేదండి ఈరోజు. ఆ నిజమైన ప్రేమ యేసయ్య, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, నిన్ను నన్ను నిజంగానే ప్రేమించిన ప్రేమ, నీ కోసం రక్తం కార్చిన ప్రేమ, నా కోసం రక్తం కార్చిన ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. అటువంటి ప్రేమ దేవుడు ఇక్కడ అనేటప్పుడు, ఇక్కడ మత్తయి సువార్త 26:28 ఆయన అంటున్నాడు, అందరి కొరకు ఆయన రక్తం కార్చిన ప్రేమ అంటే ఆయన ప్రేమ. ప్రేమ సహోదరి సహోదరా, నీ కోసం రక్తం కార్చిన ఆ ప్రేమ, నీ కోసము ప్రాణం పెట్టిన ఆ ప్రేమ కోసం నువ్వు ఈరోజైనా కృతజ్ఞత చెల్లిస్తువా? ఈరోజైనా దేవుణ్ణి ఆరాధించవా? ఈరోజున దేవుని స్తుతించవా? అవును ప్రభు, నా కోసం ప్రాణం పెట్టినవు అయ్యా, నా కోసం తండ్రి నిజమైన ప్రేమను చూపించిన దేవుడు అయ్యా. ఈ లోకంలో నిజంగానే ప్రేమ అని అంటే నీకాడ మాత్రమే ప్రభు, నీవు మాత్రమే ప్రేమ కలిగిన దేవుడివి, నువ్వే ప్రేమకు స్వరూపివి ప్రభువా. తండ్రి, నా తల్లిలో లేదయ్యా, నా తండ్రిలో లేదయ్యా, నా బంధువులో లేదు, నా రక్తంలో లేదు, నా బిడ్డలలో లేదు, నన్ను కట్టుకున్న వారిలో లేదు, నా భార్యలో లేదు, మరి భర్తలో లేదు, ఆత్మీయులలో లేదు, ఎవరిలో లేదు, లేదనే పదమే మిగిలిపోతుంది. ప్రభువా, నువ్వు మాత్రమే తండ్రి మాకు ప్రేమ కలిగిన యేసయ్యవి, నువ్వు మాత్రమే మా కోసం రక్తం కార్చిన దేవుడివి, నువ్వు మాత్రమే మా కోసం ప్రాణం పెట్టిన దేవుడివి యేసయ్యా అని దేవుని ఈ రోజైనా మనం ఆరాధిద్దాము. ఈ రోజైనా ఆరాధిద్దాం సహోదరి సహోదరు, అందరూ మోకలిద్దాం, అందరూ మోకలిద్దాం, సహోదరి సహోదరుడా, అందరూ మోకలిద్దాం.